ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 112వ అంశం. సీతాదేవి ప్రసవ సమయానికి శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమానికి ఎందుకు చేరుకున్నాడు? ఈ విషయం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది, మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు చేరవేయడానికి నాకు స్ఫూర్తిని ఇస్తుంది. విషయంలోకి వద్దాం. రావణ వధ అనంతరం సీతాదేవితో శ్రీరాముడు అయోధ్య నగరానికి చేరుకున్నాడు, పట్టాభిషిక్తుడయ్యాడు. సీతారాముల దాంపత్య జీవితం సుఖవంతంగా సాగుతున్నటువంటి రోజుల్లో విధి వక్రించింది. సీతాదేవి పట్ల జనానికి ఉన్న అపోహకు భయపడి శ్రీరాముడు 4 నెలల గర్భవతిగా ఉన్న తన భార్య సీతాదేవిని అడవులకు పంపించి వేశాడు. ఆమె లేని వియోగాన్ని శ్రీరాముడు భరించలేకపోతూ ఉన్నాడు. ఆమె పట్ల అమితమైనటువంటి విశ్వాసం ఉంది. కానీ జనవాక్యానికి విలువ ఇవ్వవలసినటువంటి చక్రవర్తి స్థానంలో ఉన్నాడు కాబట్టి తనకు అత్యంత ప్రేమాస్పదురాలైన తన భార్యను అడవులకు పంపించి వేశాడు. అయినప్పటికీ తాను రాజు కాబట్టి రాజ్య పరిపాలనా వ్యవహారాలు చూసుకోవాలి కాబట్టి పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టుకుంటూనే ఉన్నాడు. అప్పటికి సీతాదేవి అడవులకు పంపబడి 4 నెలల కాలం గడిచింది. ఇంతలో చ్యవన మహర్షి శ్రీరాముడిని దర్శించడానికి వచ్చాడు. వచ్చి శ్రీరాముడితో, ప్రభు, లవణాసురుడు అంటే లవణుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు మమ్మల్ని చాలా బాధిస్తూ ఉన్నాడు. యజ్ఞయాగాలు చేసుకోనివ్వటం లేదు, చాలా మందిని సంహరిస్తున్నాడు. కాబట్టి ఆ రాక్షసుడి బారి నుంచి మమ్మల్ని రక్షించండి అని కోరాడు. అప్పుడు శ్రీరాముడు లవణుడి మీద విపరీతమైనటువంటి కోపం కలిగి వెంటనే శత్రుఘ్నుడిని పిలిచి, సోదరా, నువ్వు ససైన్యంగా వెళ్ళి ఆ లవణాసురుణ్ణి సంహరించిరా అని ఆదేశించాడు. ఆ తర్వాత చ్యవన మహర్షి కూడా తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శ్రీరాముడు లవణాసురుణ్ణి సంహరించి రమ్మని శత్రుఘ్నుడితో అన్నప్పుడు ఒక మాట కూడా అన్నాడు. సోదరా, లవణాసురుడు శివవర గర్వితుడు. అతడి చేతిలో శివుడు ప్రసాదించినటువంటి శూలం ఎప్పుడూ ఉంటుంది. ఆ శూలం ఉన్నంత వరకు అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, సంహరించలేరు. అయితే రాజులెవరూ వర్షాకాలంలో యుద్ధాలు చెయ్యరు. ఎందుచేతనంటే వర్షకాలం యుద్ధాలకు అనువైనటువంటి సమయం కాదు. అందుచేత లవణుడు మిగతా అన్ని కాలాలలోనూ శూలాన్ని విడిచిపెట్టకుండా ధరించే ఉంటాడు. కానీ ఒక్క వర్షకాలంలో మాత్రం అతడు శూలాన్ని ప్రక్కన పెట్టి తిరుగుతూ ఉంటాడు. తన మీదకి ఈ అకాలంలో యుద్ధానికి ఎవరూ రారు అనే ధైర్యంతో. గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయింది, వర్ష ఋతువు రాబోతున్నది. కాబట్టి వర్షాలు కురిసేటువంటి ఆ కాలంలో నువ్వు యుద్ధానికి వెళ్ళు, లవణుడిని సంహరించిరా, నీకు విజయం కలుగుతుంది అన్నాడు. వర్షకాలం ప్రారంభమైంది. శత్రుఘ్నుడు లవణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి 1 నెల రోజులు ముందుగా తన సైన్యాన్ని పంపించాడు. వెళ్ళి మీరు యుద్ధ మార్గాన్ని సరళం చేయండి, సుగమం చెయ్యండి. మీరు అవన్నీ ఏర్పాట్లు చేసిన తరువాత నేను యుద్ధానికి బయలుదేరి వస్తాను అని సైన్యాన్ని పంపించాడు 1 నెల రోజుల ముందు. ఆ సైన్యము వెళ్ళి ఆ యుద్ధ మార్గాన్ని సరళీకృతం చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సమాచారం వచ్చాక, అంటే 1 నెల రోజులు గడిచిన తరువాత శత్రుఘ్నుడు తాను ఒంటరిగా లవణుడి మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు. శత్రుఘ్నుడు తన సైన్యాన్ని 1 నెల రోజులు ముందుగా పంపించడానికి, ఆ తరువాత తాను ఒంటరిగా బయలుదేరి వెళ్ళడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన ఉంది. అంతకు ముందే సీతాదేవిని లక్ష్మణుడు గంగానది దాటి అవతల అరణ్యాలలో విడిచిపెట్టి వచ్చాడు.
ఆ తర్వాత సీతాదేవిని వాల్మీకి మహర్షి చేరదీసి తన ఆశ్రమంలో ఉంచినట్లుగా సమాచారం వచ్చింది తప్ప అంతకు మించి సీతాదేవికి సంబంధించిన ఏ సమాచారము ఎవరికీ తెలియదు. అంటే సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంది అన్న విషయం శత్రుఘ్నుడికి తెలుసు. తన వదిన గారిని అన్నగారు అడవులకు పంపించే సమయానికి ఆమె 4 నెలల గర్భవతి. ఆమె అడవులకు పంపబడిన తర్వాత మరొక 4 నెలలు గడిచాయి. అంటే తన వదిన గారైనటువంటి సీతాదేవి ఇప్పుడు 8 నెలల గర్భవతి అయి ఉంటుంది. ఆమె ప్రసవించాలి అంటే ఇంకొక నెల సమయం కావాలి. కాబట్టి శత్రుఘ్నుడు సీతాదేవి ప్రసవ సమయానికి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలి అనుకున్నాడు. అందుచేతనే తన సైన్యాన్ని 1 నెల రోజుల ముందుగా పంపించాడు. ఆ తర్వాత తాను ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు. సాధారణంగా చక్రవర్తుల యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఆ మార్గ మధ్యంలో ఉన్నటువంటి మునుల ఆశ్రమాలు సందర్శించి ఆ మునుల ఆశీస్సులు తీసుకోవడం పరిపాటి. కాబట్టి శత్రుఘ్నుడు కూడా ఆ విధంగా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ మునీశ్వరుడి యొక్క ఆశీస్సులు తీసుకున్నట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ నిర్ణయం చేసుకున్నాడు. తన ప్రణాళిక ప్రకారము ముందుగా సైన్యం వెళ్ళిన తర్వాత 1 నెల రోజులు గడిచాక తాను ఒంటరిగా బయలుదేరాడు. గంగానదీ తీరం దాటాడు. అవతల వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. వాల్మీకి మహర్షి కూడా ఈ శత్రుఘ్నుడికి ఆతిథ్యం ఇచ్చాడు. తన దివ్య దృష్టి ద్వారా శత్రుఘ్నుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మునుల ఆశ్రమాలు అంటే ఏదో 1, 2 గుడిసెలు ఉంటాయని మాత్రం అనుకోనక్కర్లేదు. అక్కడ శిష్య బృందం అందరూ ఉండడానికి వీలుగా చాలా గృహాలు లేదా కుటీరాలు నిర్మింపబడి ఉంటాయి. బాగా ప్రసిద్ధి చెందినటువంటి మునుల ఆశ్రమాలు అయితే 4-5 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు కూడా వ్యాపించి ఉంటాయి. ఎందుచేతంటే సాధారణంగా అటువంటి మునులను సందర్శించడానికి రాజులు తరచుగా వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు విడిది ఏర్పాట్లు చేయడానికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ ఉండేటట్టుగా కూడా అక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఆ విధమైనటువంటి నిర్మాణంలోనే వాల్మీకి మహర్షి కూడా విడిది ఏర్పాట్లు చేసి ఉంటాడు. అయితే యాదృచ్ఛికమో ఏమో సరిగ్గా శత్రుఘ్నుడు విడిది చేసినటువంటి రాత్రే సీతాదేవి కవలలను ప్రసవించింది. ఆ విషయం మునిస్త్రీలు వచ్చి వాల్మీకి మహర్షి చెప్పడంతో ఆయన చాలా ఆనందపడి వెళ్ళి ఆ శిశువులకు ఆశీస్సులిచ్చి రక్షాపూర్వకమైనటువంటి క్రియలన్నీ నిర్వహించాడు. అర్ధరాత్రేతు శత్రుఘ్న శుశ్రేవ సుమహత్ప్రియం పర్ణశాలాం తతో గత్వా మాతర్దిష్ట్యేతి చ అబ్రవీత్. ఆ మధురమైనటువంటి సమాచారం శత్రుఘ్నుడి చెవిలో పడింది. ఆయన చాలా సంతోషించాడు. తాను విడిది ఉన్నటువంటి కుటీరం నుంచి బయటకు వచ్చి సీతాదేవి ప్రసరించినటువంటి దిక్కువైపు చూస్తూ ఆ తల్లికి శుభం కలగాలి అని మనసులో అనుకున్నాడు. కానీ ఆమెను దర్శించడానికి ధైర్యం చేయలేకపోయాడు. కారణం ఏమిటంటే అన్నగారి ఆజ్ఞ లేదు. కాబట్టి శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమాన్ని సందర్శించడానికి ప్రధానమైన కారణము తన వదిన గారి క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని. ఆ విషయంలో ఆయన కృతకృత్యుడయ్యాడు కూడా. అదండి విషయం. తరువాత రాబోయేది 113వ వీడియో. శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడికి దేశ బహిష్కార శిక్ష విధించాడు. మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఆ వివరాలన్నీ ఆ వీడియోలో తెలియచేస్తాను. వినండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.